మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు దేవుని ఆదరణ, ఆశ మరియు ధైర్యాన్నందించే ఓదార్పు మాటలు, బాధలో ఉన్న హృదయాలకు పరలోక నెమ్మదినిచ్చే సందేశం. ఈ దినం 3 భాగాలుగా చెప్పాలని అనుకుంటున్నాను. 1, చీకటి తర్వాత ఉదయం వస్తుంది. ప్రియమైన కుటుంబమా, ఈరోజు మీ ఇంట్లో మందుల వాసన ఉండొచ్చు, నవ్వుల స్థానంలో నిశ్శబ్దం ఉండొచ్చు. మంచాన పడిన మీ ప్రియమైన వ్యక్తిని చూస్తూ దేవుడా ఇంకెంతకాలం అని అడుగుతూ ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయం రావడాన్ని ఆపలేం. బైబిల్లో దావీదు ఇలా అన్నాడు, నేను మరణ ఛాయల లోయలో నడిచినను నేను అపాయమునకు భయపడను, నీవు నాతో కూడా ఉన్నావని. కీర్తన 23:4. ఈరోజు మీరు లోయలో ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను ఉన్నాను అంటున్నాడు. ఒక విత్తనం నేలలో పాతిపెట్టబడినప్పుడు అది ముగిసిపోయిందని అనిపిస్తుంది, కానీ అదే విత్తనం కొంతకాలం తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. అలాగే ఈ బాధ మీ జీవితాన్ని పాతిపెట్టడానికి కాదు, మరింత బలమైన విశ్వాసంగా మార్చడానికి. కన్నీళ్లు ఆగకపోయినా ప్రార్థన ఆపకండి. దేవుడు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన ఆదరణ ఎప్పుడు ఆలస్యం కాదు. రెండవదిగా,